ఒక్కో రోజు ఒక్కో దేవుని గొలుసుకుంటారు. ఇక పండుగలు పబ్బాలప్పుడు గుళ్ళ కాడ జిబజిబా ఉంటది. అంత పొడుగు లైన్లు కడతారు దర్శనం కోసం. శివరాత్రికి ఏములాడలా, రామనవమికి భద్రాచలంలా, హనుమాన్ జయంతి నాడు కొండగట్టులా, మాఘశుద్ధ పున్నం నాడు మేడారంలా, స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు తిరుపతిలా పట్టు చాలకుంటుంటది. అట్లనే ఇప్పుడు అంతా గీడికి లైన్లు కడుతుండ్రు. ఎక్కడదబ్బా శబరిమలల శితం మందున్నారు భక్తులు. అయ్యప్ప గుడి తలుపులు తెరిచిన 3 రోజులల్లనే 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారంటే చూడుండ్రిగా. గీ తీర్ల రాంగా ఎన్నడు చూడలే అంటాన్రు గుడోళ్ళు. హాగో పంబా నుంచి సన్నిధానం దాకా ఎటు చూసినా సాములే. రోజుకు 1,00,000 మందికి స్పాట్ బుకింగ్లు 20,000 మందికే ఛాన్స్ ఇస్తారట. నెత్తి మీద ఇరుముళ్లతోటి అంత పొడుగు లైన్ కట్టిండ్రు. అయితే దర్శనం ఆలస్యమైతుండే వరకు లైన్ల నిలబడ్డ అయ్యప్ప సాములకు నీళ్లకు తిప్పలైతుందనుకొచ్చిండ్రు గాని కడమ ఏర్పాట్లన్నీ మంచిగానే ఉన్నాయట. మంచిగా ఏర్పాట్లు బాగున్నాయి. గవర్నమెంట్ గుడ్, బాగా ఏర్పాట్లు చేశారు. చాలా బాగా మంచిగా జరిగింది. అయ్యప్ప స్వామి కరుణించడం మమ్మల్ని మంచిగా దండం పెట్టుకున్నాం. బాగానే ఉంది. దేశం అంతటి నుంచి అయ్యప్ప సాములు వస్తారాయే. మన సికింద్రాబాద్ నుంచి గీళ్లు 26 రోజుల కాంచెల్లి మహా పాదయాత్ర చేసుకుంటా సేలం దాకా పోయిండ్రు. ఇప్పుడే గీ తీర్ల లైన్లు కడుతుండ్రంటే ఇక సంక్రాంతికి మకర జ్యోతి దర్శనానికి ఇంకెట్లుంటదో మరి.